నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి ఆమె తమ్ముడు సిద్ధార్థ రెడ్డిల మధ్య మాటల తోటాలు పేలుతున్నాయి. ఆడుదాం ఆంధ్రలో అవినీతి జరిగిందని టీడీపీ నేతలు చెబుతున్నారని, విచారణలో కొండను తవ్వి ఎలుకను కూడా పట్టలేదని సిద్ధార్థ రెడ్డి ఎద్దేవా చేశారు. ఇక వైసీపీ నేతలు కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టి అరెస్టులు చేస్తూ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని విమర్శించారు. సిద్ధార్థ రెడ్డి వ్యాఖ్యలకు నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి కౌంటర్ ఇచ్చారు. ఏం అభివృద్ధి చేశారో చర్చించడానికి నేను సిద్ధం, సిద్ధార్థ రెడ్డి సిద్ధమా అంటూ ఎంపీ సవాల్ విసిరారు. ఈ ఆడదాం ఆంధ్ర పైన సిఐడి ఎంక్వైరీలో ఏం దొరకకుంటే సిబిఐ ఎంక్వైరీకి ఇస్తే కనీసం వాళ్ళన్నా కొండనంతా దొవ్వి ఎలకనేమన్నా పట్టుకుంటారేమో చూడాలా. కాబట్టి ఇవన్నీ ఎక్కువ రోజులు పట్టమన్నా. కానీ నేను కోరుకునేది ఏమరా అంటే, సామాన్య కార్యకర్తను ఇబ్బంది పెడుతున్నారు, పేదోడి పైన అక్రమంగా కేసులు పెడుతున్నారు. ఈరోజు గ్రామాలలో పరిస్థితి ఏముందిరా అంటే, దారిలో ఒకటి పోతా అంటే రేపు కూడా కానీ తిడతారు. ఏంద్రా తిడతాను అని మీదికి పోతేనే వెంటనే వాడిపోయిన కేసు. తిట్టినోడిని ఏమనడంలే, తిరగబడినోడిని కేసులు పెడుతున్నారు. ఎవరో సిద్ధార్థ రెడ్డి వచ్చి మాట్లాడాడు. పాపము స్క్రిప్ట్ రాసిన వాళ్ళు ఒక రోజు ముందు స్క్రిప్ట్ ఇచ్చినట్టున్నారు, బాగా చదువుకొని వచ్చి మాట్లాడుతున్నాడు. ఏంలే, చాలా నెలల నుంచి పాపం ఆయనకు యూట్యూబ్లలో, ఫేస్బుక్లలో, సోషల్ మీడియాలలో షేర్స్, లైకులు రాక మళ్ళా ఇప్పుడు వచ్చి నోటికి వచ్చిన మాటలు సీఎం గారిని, పవన్ కళ్యాణ్ గారిని, లోకేష్ అన్నను అందరినీ మాట్లాడడం అనేది నేను ఖండిస్తున్నాను. ఈరోజు ఆ రోజు అన్నాడు, కార్యకర్తల గురించి మాట్లాడుతున్నాడు. 9 నెలలుగా మరి కార్యకర్తలు, నమ్ముకున్న కార్యకర్తలు చాలా మంది ఉండొచ్చు అతనికి. మరి 9 నెలలుగా కార్యకర్తలని గాలికి వదిలేసినాడు. మరి కార్యకర్తల గురించి మాట్లాడే అర్హత ఇట్లాంటి రౌడీ నాయకులకు ఉందా అని నేను ప్రశ్నిస్తున్నాను. అక్క అని కూడా లేకుండా ఆ రోజు లోకల్ బాడీ ఎలక్షన్స్ లో మేము గెలుస్తామని చెప్పి మా నాయకులను, తర్వాత సర్పంచ్ క్యాండిడేట్ ని అందరినీ కిడ్నాప్ చేసి అనవసరంగా తప్పుడు కేసులు నా పైన పెట్టినప్పుడు కేసుల గురించి మరి మీరు మాట్లాడుతుంటే చాలా గమ్మత్తుగా ఉంది. రోజు నా పైన కేసులు పెట్టినారు, నా తల్లి గురించి మాట్లాడినారు ఎన్నికల టైంలో. నా ఏమీ తెలియని వ్యక్తి, పాపం బయటికి కూడా అడుగు పెట్టని వ్యక్తి గురించి ఈ రోజు ఆనాడు మాట్లాడినారు. నేను మర్చిపోతానా? ఎవడైనా మర్చిపోతాడా? తల్లి గురించి, చెల్లి గురించి, భార్య గురించి మాట్లాడితే మర్చిపోతారా? ఆయన అక్కడ జగన్మోహన్ రెడ్డి అనను, జగన్ గారు అక్కడ ఆయన తల్లి లేకపోతే చెల్లిని అంటున్నాడు. ఈడ కూడా అదే, ఆయన ఎట్లున్నారో ఇక్కడ నాయకులు కూడా అదే చేస్తున్నారు.